ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శారద నీరదేందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషారపేన కైతాసలకాస పణీస కుందమందార సుధాపయోధి జగతామర సామర వాహినీ సుధా హారతునప్పు నిన్ను పరిగాన కనన్నడుగల్గు భారతి. ఓం శ్రీ గురుభ్యో. అక్క 18 అక్క ఉండండి, ఒక్క నిమిషం. అదే ఇక్కడ ఏదో వెతుకుతున్నానంటే ఏదో పద్యం దొరుకుతుంది. ఏదో దొరికిన పుస్తకం నుంచి పద్యం చదివేస్తాను అంతే. దొరికిన పుస్తకంలో దొరికిన పద్యం ఏదో ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందస్సు ఇది ఏదో దొరికిన పుస్తకం ఒకటి. మొదటి భువనావనాథంబు భూమిపై జన్మించి ప్రాప్తరాజ్యుండై ప్రబల రాముడోముచినుండ లోకోపకారంబుగా భగవంతుడ గురుషి కనిపించండి. కనిపించాలా? కనిపిస్తాను. శ్రీదేవి గారు వచ్చింది, స్వాగతం చెప్దాం. చక్కటి ఉత్పలమాలు చదువుతున్నాను. చదవండి. సోదరులార వింటిరి రసోదయ కారణమై విచిత్ర శబ్దాదరణీయమై విమలమై చెలువారెడు కావ్యమిందిరా సోదరమూర్తులి తపస్సూనులు గానమునర్పునర్ధిరా మాదిరి మీరే నుంచి బహుమాన పురస్కృత వాక్కులాడినన్. ఇది బహుశా కుశలవుల గురించి అనుకుంటాను. అంటే ఇందులో ఏవో రకరకాల పద్యాలు ఉన్నాయి పుస్తకం. మీ స్వీయ పద్యాలు చదవండి అక్క. స్వీయ పద్యాలు చదవాలా? చదవండి. అయితే స్వీయ పద్యాలు అయితే చదువుతాను. ఈ పద్యాలంటే వినిపిస్తాను. ఏమిటో చదువుతున్నాను. ఇక్కడ ఏవో దొరికే ఈ పుస్తకం రామాయణంలోదే, నేను రాసిన రామాయణంలో పద్యాలు కొన్ని చదువుతాను. కిరీటిది నేను రాసిన రైటింగ్ నాకు అర్థం కాదు. ఇంకా చదువుతున్నానో నాకు తెలియదు. మళ్ళా పోయిరండి శ్రీదేవి గారు మ్యూట్ అయిందట. అది ఎప్పుడు మ్యూట్ అవుతుంటుంది ఎందుకో ఈ మధ్యన. వాళ్ళ గురువు గారిని చూస్తే మ్యూట్ కావాలి, మనం చూస్తే మ్యూట్ అవుతుంది. నేను నా పద్యం రాశాక చూడండి, వినండి, లేకపోతే నేను చెప్తా. చెప్పండి. శ్రీశైల సన్నిధి చిద్విలాసముతోట మల్లికార్జుని తన మదిని తలచ భ్రమరాంబయుక్తంబు బ్రహ్మాండమై వెల్గు లింగోద్భవమున లింగముని గని దర్శించనంతనే ధన్యతనందును శివరాత్రిని ఉపవసించినను చాలు గరళ కంటుని భక్తిగా కొల్వ మోక్షంబు కలిగించునే దయాకారుడగుచు తత్వబోధను చేయును తన్మయాన కనుగొనగలేరు పరమాత్మ కరుణనంత కోరికలు తప్ప ముక్తిని కోరలేరు పరమ పావన మూర్తికి ప్రణతులివియే. చాలా బాగుందండి, చాలా చాలా బాగా రాశారు. శ్రీదేవి గారిని ఒక 70 అండి, అది వస్తుంది రా చూద్దాం. శ్రీదేవి గారిని ఎక్కడ దెబ్బ వేయమన్నారు? అది రావట్లే. చెల్లి శ్రీదేవి ఎక్కడున్నావురా? ముద్దుగా పిలిచాను. ఏమిటో ఇవాళ మనం ముగ్గురువేనా? అయితే అయితే ఆవిడ కూడా రాలేదు, శ్రీదేవి రాలేదు. అంటే ప్రసాద్ తమ్ముడేమో ఇవాళ రాలేదు. మీ మాట రావట్లేదు. ఉప్మా చేస్తాను. అక్క 18 అవుతున్నట్టు ఉండండి అక్క. చదవండి. శ్రీదేవి గారు చదువుతున్నారా? ఆవిడ వాయిస్ ఏమిటో చాలా లోగా వినిపిస్తుంది. ఎక్కడి నుంచో. శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవస్తాక సుత శ్రీమాన్ శ్రేయసే మేష్టి మకారార్థో జీవ తదుపకరణం వైష్ణవమిదం
ఉకారోరన్యార్ఘం నేమయతి తబ్బంధమనయోః త్రయీ సారస్మ్యాఖ్యాన ప్రణవైవ మద్దం సమదజంత మంత్ర బ్రహ్మణి మధ్యమేవ మనమసా పుంసం స్వరూపం గతిః గమ్యం శిక్షితమీశ్వరేణ ప్రథమం పంచాదతిష్టానతః స్వాతంత్ర్యం నిజరక్షణం సముచితా ఉత్తిష్ట నాణ్యోచిత తస్మై వేతి హరే పశ్యామి నాథం తతః అకారార్థైయేవ సహమదమహ్యం నినః నరాణాం నిత్యానామయమతి నారాయణపదం యహాస్మై కాలం సకలం సర్వత్ర సకలాసు అవస్థాస్యాది స్యుః సహజ కైంకర్య విజయః. ఓకేనా? ధన్యవాదాలు. శ్రీదేవి ఇదేంటి స్తోత్రం? మీరు చదవండి అక్క. నేనేం చదవమన్నారు? ఏదో చదువుతాను. పర్వాలేదు, తొందర నిదానంగా. రామాయణంలో నేను రాసిన పద్యాలు చదువుతున్నాను. చదవండి. మంగళ మహాశ్రీ అనే వృత్తంలో రాశాను. అంటే రాముడు కౌసల్యాదేవికి చెప్పి బయలుదేరుతున్నప్పుడు పద్యం. కానలకు పోవుచును కన్న కొడుకు ఇంచికి కష్టము తలంపడట కౌసల్య అనుమతి కోరగను హస్తమున తల్లి తన ఆస్యమున నుంచని వణకంగా ఆ నెలత గుండెల మహాంబుదులు పొంగగను ఆర్ద్రతను కన్నులను నిండను మౌనముగ దీవెనలు మాతయసగను సుతుడు మస్తకము వంచిచు గ్రహించెను. మహిత యశస్విరామ జనయత్రి మానసమునంతలంచి సుతుడా గహనమునందు వాసమునరించి కష్టములు పొందుననుచును తహతహలాడి భూసురులు చేతి జరిపించే హోమములు అహరహం ఆత్మనందనుడు దూరమౌననుడి బాధతో ఓడనచటం. ఏంటో చదవడానికి కూడా నాకు కొంచెం ఊపిరి అందడం లేదు. కనుల జూచిచు కన్న బిడ్డను కరమరుదుకు ఒనర్చన జనని పూజలు నిష్టతోడను చదువుచు స్తోత్రములు వనమునందు వసించు రాముడు వలయ శుభములు నంచి నా తనయు సేమము కోరుకొనుచును తనకు తెలిసిన రీతిలో ఈ సురభోజరాటంలో రాసినారు. స్తోత్రములు పఠించే సుతుని శుభము కోరి అగ్నిహోత్రమునమరించి అవనిసురుల భక్తితోడను కొలువంగ పాసురముగా క్షిప్రగతిని హోమములను విప్రవరులు చేసి బలులు సంగిరివారు కోసలమున తెల్లని విరుల మారుల దేవతలకు శేషలావాలు సమిధులు చివురులన్నీ మధు ఉఘృతమును అక్షతలు దజీనింక సర్వ సంభారములతోడ సకల విధులు ద్విజవరేణ్యులు నచ్చిరి దిగ్విజయముగా. అంటే మాకు ప్రతి శ్లోకాన్ని ఒక పద్యంగా రాయమని ఆదేశం అన్నమాట వాల్మీకి రామాయణంలో. అందుకని ఆ విధంగా ప్రతిదీ రాసుకుంటూ వెళ్ళడం. ఒక్కొక్కప్పుడు 2 శ్లోకాలకు ఒక పద్యం వస్తుంది. అది ఇంకేంటి? ఇంకా శ్రీదేవి గారిది మాట వినపడలేదు మీది. మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. మ్యూట్ చేసా, మీరు మాట వినపడాలి. అన్మ్యూట్ అయింది. మాట వినపడట్లేదు ఆవిడది. మాట వినపడలేదా? ఇంకో పద్యం చదవండి అక్క, మంచి పద్యం చదవండి. మా కెమెరాలు అవుపడుతూ చదవండి. మీరు అవుపడట్లే. నేను అవుపడటం లేదు, అవుపిస్తానే. అవుపించాను. ఇట్లా అవుపడుతూ చదవండి, ఇట్లా అవుపడుతూ పద్యం చదవండి. ఒకటి ఒక్క నిమిషం. ఫోన్లోనే వచ్చారా మీరు? నేను ఫోన్ లో ఉన్నాను, ఐప్యాడ్ తెచ్చుకోలేదు, ఆగర్లో ఉండిపోయాను. సరే, కనపడలేదా? నేను కనిపిస్తానే. చదవండి. వీడియో ఆన్ చేసి ఉంచాను. బాగుంది, చదవండి. బాగుంది, ఇప్పుడు బాగుంది, చదవండి. ఇప్పుడు నేను ఉపాధ్యాయులు గౌరీ శంకర్రావు గారు రాసిన పద్యాలు చదువుతున్నాను. మీ ఇష్టం వచ్చింది చదవండి. సౌందర్యలహరి ఆయన పద్యాలుగా రాశారు కదా. అవునక్క. ఆయన నాకు గిఫ్ట్ గా ఇచ్చారు పుస్తకాలు. పంపించారు పాపం. అందుకు ఆయన ఒకసారి స్మరించుకుందామని.
శక్తిని కూడుచో శివుడు శక్తుడు, సృష్టికి నట్లు కానిచో శక్తి విహీనుడై కదలచాలడు. కొంచెము కూడా అందుచే భక్తిని కొల్తురమ్మ సురపాలురు. విష్ణు విరించి రుద్రులున్ భక్తులు కాక నీ మహిమ పల్కగ బ్రొక్కగ శక్తుల ఉదురే. ఇంచుక పాదధూళి కొని సృష్టి అనర్చు విరించి, విష్ణువు ఆ ఇంచుక ధూళి మోయగద నెట్టుల వేయి శిరంబులందు. ఆ ఇంచుక ధూళి భస్మముని ఈసుడు పూయు శరీరమంతన్. ఓ పంచముఖేశ్వరి పరమ పావని, నీ పదధూళి అట్టిదవు. తామసమగ్నమౌ హృదయధామము పాలిక సూర్యకాంతి చింతామణి హారమౌను. సిరిదక్కని వారికి మందబుద్ధికిన్ ధీ మకరంద వాహినియు, ధికృత సూకర తీష్ణ దంతమౌ ఈ మహి దుఃఖ సాగరము నీదడి వారికి పదధూళితాన్. రోజు 10-20 చదువుతూ ఉంటాం పద్యాలు. బాగుంది. ముద్రలు పట్టు దేవతలు ముచ్చటనిచ్చు వరాల కన్ననే ముద్రలు ఎరుంగనట్టి తమ స్ఫూర్తియునిచ్చు వరాల జల్లు. అచ్ఛిద్రముగాక భక్త శీర్షములంతట నీదు పాదముల్ భద్రములంచి చేర్చెదరు వాస్తవమీయది లోకపావని. నిన్ను మనమ్మునన్ కొల్చి నిక్కపు మోహిని రూపుదాల్చి ఆ పన్నగ సాయి ఈశ్వర్మంతలు గూర్చెను. మన్మధుండు నీ సన్నుతి చేసి దివ్యుడై సన్ముని కోటిని చిత్తజాడ్య సంపన్నులను చేసే. నీదగు శుభంకర దృష్టిక సాధ్యమున్నదే. ఒక్కడనంగుడవుచు విరులుత్తమ బాణములవుచు, తుమ్మెదల్ చక్కని వింటినారి అయి చక్కర ఖండము విల్లునవుచు. ఆ పక్క వసంతుడొప్ప భువి భాండములెల్లను గెలిచెనమ్మ. నీ ఒక్క అపాంగ వీక్షణ సమున్నతి పొందుట చేసి తల్లిరో. మువ్వల సవడుల్ ముసురు ముచ్చపు మేకల సన్నతాంగి వల్ రవ్వల గూర్చు ముక్కెర శరచ్చసి బోలెడు మోము హస్తమున్ నివ్వెరగూర్చు. విల్లు గణనీయపు పాసము శూలమొప్పగా జవ్వని యౌచితోచ పురశత్రునహంకృత శూన్య మధ్యయై. ధీమతులైనచో మణుల దీవియునందున కల్పవాటి చింతామణి ధామమున్. త్రిభుజ తల్పమునందున లాస్యమూర్తియవు సోమశిఖావతంసునుడి. శోభిలు చిన్మయి ఓ మోదవాహిని స్వామిని భక్తి సత్పలను భక్తి వత్సలతను శక్తిని కాంతురు పాలవెల్లిలోన్. చక్రములారు దాటి అట చక్రపు ధర్మములన్నీ మీరి పై చక్రము చేర్చు నాడి వడిసాగుచు శీర్షమునందునొప్పు పై చక్రము. ఆ సహస్రదళ సారసమందున పట్టతోడుతన్ సక్రమౌ రహస్యగతి సాగెడు తల్లిరు సంతసమ్మునన్. పదములు జాలువారు సుధవర్షమునయ్య ప్రపంచమంత. తా చెదల సుధాంసు చేరి తన స్థానము చేరిను క్రిందు జారివే కదలచు. చుట్ట చుట్టుకుని కన్నుల వినికియు బోల చుట్టగా ఒదగుచు. నిద్రపోయిదవహో కులకుండమునందు తల్లిరో. 10 పద్యాలు చదివాను. బాగున్నాయి. ఉపాధ్యాయుల వారు ఇవి ఉపాధ్యాయుల వాడు బాగున్నాయి. గౌరీ శంకర్రావు గారు రాసిన పద్యాలు చదివాను. నేను మీకు నాది బాలా త్రిపుర సుందరి ఇచ్చాను అక్క పుస్తకం. ఇవ్వలేదు. రాలేదుగా మీరు? నేను రాలేదు, నాకు అవ్వలేదు. ఇటు అటు అవాయిడ్ తిరగడం అయిపోయింది. పర్వాలేదు. ఇంకా ఏంటి, నాకు శ్రీదేవి కూడా ఒక పుస్తకం పంపించాలి. శ్రీ యశస్విని అనే పుస్తకం పంపిస్తానండి నేను. అది ఈసారి పంపిస్తానండి మీకు. నాకు అడ్రస్ పెడితే పోస్ట్ వేస్తా మీకు నా పుస్తకం. 2 పుస్తకాలు కలిపి ఒకసారి పంపించేస్తే అయిపోతుంది. అట్లాగే ఆవిడ దగ్గర నుంచి మీకు ఎలా వస్తుందో పుస్తకం. కానీ నేను ఒకటి రాశానక్క. ఇది పుత్రకామేష్టిన పుణ్యఫలములగా పుత్రులు 4 కొలతులంతా. రామ లక్ష్మణులు భరత శత్రుఘ్నులు విశ్వామిత్రుడు వెంటబెడలే. విద్యల నేర్వగ విల్లంబులన్ గొని తాపసితో జని తాటక వధ జరిపియు. మునులతో జనకపురి జని జానకిన్ చేబట్టే జనహితుడై. తండ్రికిచ్చిన మాటను తప్పకుండా విలువ కల్పించి ధరించే విల్లు కాననములకేగా. సీతయు లక్ష్మణాదులంట రాగ వీడినా రాముడు రాజ్యమంతా. చాలా బాగుంది, చాలా చక్కగా రాశారు. ఇంకోటి ఒకటి రాశారు. జగములేలే తల్లి జనకపుత్రికనయ్యే విశ్వమేలే తండ్రి వినయ రూప. శ్రీరామచంద్రుడు చిద్విలాసుండాయే మానవ రూపాన మనుగడాయే.
చిత్రమదియే నార చేరాలు ధరించి కాననములకేగ కాలినడకన సీతాభరణము చేయగా రాముడు లక్ష్మణు వెంటను లంకకెళ్ళి అష్ట కష్టాలతో చేరి హనుమదరికి సాయమును తీసుకుని దాటె సాగరమ్ము రణము చేసి వీరులై రక్కసులని హతము సల్పిరి సీతతో హాయిగొచ్చే రాజ్యమేలి రయోజ్యను రమ్యముగను. చాలా బాగా రాశారండి. తెలుగు అచ్చ తెలుగులో రాస్తాక నాకు సంస్కృత పదాలు రావు సరిగ్గా, అట్లే నాకు రాదు, నాకు సంస్కృతం అస్సలు రాదు. మనం రాస్తున్నాం అచ్చ తెలుగు పదాలు కావు, అందులో సంస్కృత పదాలు కలిసే ఉంటాయి. అచ్చ తెలుగు అయితే కొంచెం చదవడం కూడా కష్టమే. ఓకే అక్క, సరే అయితే. ఓం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తినోజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీరామ రక్ష సర్వజన రక్ష. ఉంటా అక్క, కలుస్తాం మళ్ళీ. అలాగే.